నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను గాయత్రి ముందుగా కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాను జయిద్దాం ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం ఆగస్టు 13వ తేదీ వరకు జరగనున్న ఉభయ సభలు సజావుగా సాగేలా సహకరించాలని విపక్షాలకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన జనసేన పార్టీ అధ్యక్షులు ఈ సమావేశం ఆంధ్ర ప్రజల పురోభివృద్ధికి దోహదపడుతుందన్న పవన్ కళ్యాణ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి కొరియన్ టెక్స్టైల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ని సందర్శించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రంలో ఎంబీబీఎస్ కోర్సుకి ఫీజులు ఖరారు చేసిన ప్రభుత్వం జనరల్ సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ విభాగాలుగా సీట్ల కేటాయింపు 15,000 రూపాయల నుంచి 12 లక్షలు 20 లక్షలుగా ఫీజులు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ టొమాటో ధరల్ని అదుపు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం రేపటి నుంచి కిలో 70 రూపాయలకే విక్రయించాలని నాఫెడ్కు ఆదేశం పశ్చిమ గోదావరి జిల్లాలో క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి పోటెత్తుతున్న నీరు కుక్కునూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి ఉభయ సభలు కూడా ఆగస్టు 11వ తేదీ వరకు కొనసాగనున్నాయి మొత్తం 23 రోజుల పాటు సాగే ఈ సభల్లో 31 వరకు కీలక బిల్లులపై చర్చించి ఆమోదం పొందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలు సభల్ని సజావుగా జరిగేలా సహకరించాలని కోరుతూ బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది ఈశాన్య రాష్ట్రం మణిపూర్ జరిగిన అల్లర్లు సహా ధరలు వంటి విపక్షాలు లేవనెత్తే ఏ అంశాన్నైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది అఖిలపక్ష సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు 23 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో మొత్తం 17 సమావేశాలు జరుగుతాయి సినిమాటోగ్రఫీ జీవ వైవిధ్యం డిజిటల్ పర్సనల్ డేటా సంరక్షణ అటవీ పరిరక్షణ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల సహా పలు అంశాల సవరణ బిల్లులపై చర్చించే అవకాశాలున్నాయి అంతకుముందు సెషన్లో చేపట్టాల్సిన వ్యవహారాలపై చర్చించేందుకు లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ కూడా బుధవారం సమావేశమైంది గుజరాత్లోని సూరత్లో వజ్రాల వ్యాపారులు నూతనంగా నిర్మించిన సూరత్ డైమండ్ బౌర్స్ కార్యాలయం ఈ ఏడాది నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది భారత సంస్థ మార్ఫోజెనిసిస్ రూపకల్పన చేసిన ఈ ఎస్డీపీ పూర్తి నిర్మాణం 4 ఏళ్లలోనే పూర్తి కావడం విశేషం భవనాలకు సంబంధించిన ఫోటోల్ని కార్యాలయ అధికారిక వెబ్సైట్ తాజాగా విడుదల చేసింది దీర్ఘ చతురస్రాకారంలో ఉండే 9 భవనాలు కార్యాలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఒక్కో భవనంలో 15 అంతస్తులు ఉంటాయని వజ్రాల వ్యాపారాలకు చెందిన 4,500 మంది అధికారులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తారని అధికారులు వెల్లడించారు కాగా ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు వజ్రాల పరిశ్రమ అభివృద్ధికి ఈ భవనం నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు ఈ మేరకు ప్రధానమంత్రి ట్వీట్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నది నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది తెలంగాణలోని భద్రాచలం వద్ద బుధవారం ఉదయం నుంచి వేగంగా పెరిగిన గోదావరి నీటి మట్టం రాత్రి పొద్దుపోయేసరికి 35 అడుగులకు చేరుకుంది తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు తాలిపేరు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో పోలవరం ప్రాంతంలో గోదావరి నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు అదేవిధంగా శబరి నది పోటెత్తి ప్రవహిస్తూ ఉండటంతో కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో గోదావరి ప్రభావం చూపుతోందన్నారు కుక్కునూరు పుష్కర ఘాటు వరకు గోదావరి పెరిగినట్లు తెలిపారు ఈ నేపథ్యంలో కుక్కునూరులో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు ఇదిలా ఉంటే రాష్ట్రంలో మబ్బులతో కూడిన వాతావరణం ఏర్పడింది బుధవారం పలుచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిశాయి అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు రాష్ట్రంలో అత్యధికంగా మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 78.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా అత్యల్పంగా అదే జిల్లా
వరరామచంద్రపూర్లో 24.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం విశేషం. విజయనగరం, నెల్లమర్ల 60.8, ఏలూరులో 53.8, శ్రీకాకుళంలో 48.6 మిల్లీమీటర్ల మేర వానలు కురిశాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 26.6, అనకాపల్లి జిల్లా చోడవరంలో 25.6 మిల్లీమీటర్ల వానలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దక్షిణ కొరియాలోని సియోలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్ర పరిశ్రమ నైపుణ్యంపై అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సియోల్లోని కొరియన్ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ని సందర్శించారు. టెక్స్టైల్ రంగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు గల అవకాశాలపై సంబంధిత సంస్థ ప్రతినిధులతో మంత్రి బుగ్గన చర్చించారు. అనంతరం దక్షిణ కొరియాలోని డేగు ప్రాంతంలో ఉన్న మోగ్నామ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. యూనివర్సిటీలోని సింథటిక్ టెక్స్టైల్స్ పరిశోధనా కేంద్రం సహా కెమికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ ని పరిశీలించారు. వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కొరియాలో అనుసరిస్తున్న వినూత్న మార్గాలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరా తీశారు. యువతకి ఉపాధి కల్పించే అవకాశాలపై యూనివర్సిటీ ప్రతినిధులతో మంత్రి చర్చించారు. తర్వాత కొరియా టెక్స్టైల్ మిషనరీ కన్వర్జెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని సందర్శించారు. అక్కడ అనుసరిస్తున్న అత్యాధునిక విధానాలను తెలుసుకున్నారు. అంతకుముందు సియోల్లోని కియా మోటార్స్ కార్పొరేషన్లో సంస్థ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఆ సంస్థ గ్లోబల్ ప్రెసిడెంట్ సీఈఓ హోమ్ సంగ్సాంగ్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ విస్తరణ సహా రాష్ట్ర ప్రభుత్వంతో ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో మరింత భాగస్వామ్యంపై మంత్రి బుగ్గన చర్చించారు. దేశంలో గత కొన్ని వారాలు పెరుగుతూ వస్తున్న టమాటో ధరల్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి జాతీయ వినియోగదారుల ఫెడరేషన్ సహా నాఫెడ్ ద్వారా టొమాటోల్ని మరింతగా సేకరించాలని ఆదేశించింది. వీటిని కిలో 70 రూపాయల చొప్పున విక్రయించేలా చర్యలు తీసుకోవాలని నాఫెడ్కి సూచించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని మండీల నుండి టమాటాల సేకరణని ఇప్పటికే ప్రారంభించాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి బీజేపీ ముఖ్య నాయకులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో కలిసి ఆయన నార్త్ బ్లాక్లోని హోంశాఖ కార్యాలయంలో అమిత్ షాని కలుసుకున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రాజకీయ పొత్తులపై చర్చించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీపై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్న భవిష్యత్తు అందించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని పేర్కొన్నారు. తమ భేటీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పురోభివృద్ధికి దోహదపడుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో మైనారిటీ ముస్లింల సంక్షేమానికి, మనోభావాలకి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం ఉండబోదని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ముస్లింల హక్కులు, మనోభావాల్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముస్లిం మత పెద్దలు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి పౌర స్మృతి బిల్లులపై వారు చంద్రబాబుతో చర్చించారు. సమావేశం అనంతరం శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ ముస్లింల హక్కులు, మనోభావాల్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు చెప్పారు. మైనారిటీల మతపరమైన విశ్వాసాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపారు. చంద్రబాబుని కలిసిన వారిలో పలువురు మాజీ శాసనసభ్యులు ఉన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేదలకు గృహ వసతి కల్పిస్తోంది. అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకునే పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన వెన్నుదన్నుగా నిలుస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పథకం సమర్థవంతంగా అమలవుతూ ఎందరికో సొంతింటి కలని నిజం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం.
పేదల సొంతింటి కలను సాకారం చేసేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేదలకి గృహ వసతి కల్పిస్తోంది. అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకునే పేద మధ్యతరగతి ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ పథకాన్ని రెండుగా విభజించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ గా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది సొంతింటిని పొందగలిగారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,18,90,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 2,90,47,338 నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు 23,922 ఇళ్లు మంజూరు కాగా 7,382 ఇళ్లు నిర్మాణాన్ని పూర్తి చేసుకోగా మిగిలిన ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకంలో 9,810 ఇళ్లు మంజూరు కాగా అందులో 4,879 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్లో ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం గ్రామీణ స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది సార్. అంటే ఒక్కొక్క ఇంటికి మొదలు పెట్టడానికే ఒక్కొక్క లబ్ధిదారుడికి అడ్వాన్స్గా 40,000 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ స్కీమ్ కింద కూడా ఒక్కో ఇంటికి ఇల్లు వివిధ దశల్లో బిఎల్లో ఉండేవారికి వివిధ దశలో ఉండేవారికి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు చొప్పున అడ్వాన్స్గా ఇచ్చి వారు తొందరగా పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా మరి లబ్ధిదారులకి మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు సార్. మరి ఈ విధంగా ఈ జిల్లాలో ప్రోగ్రెస్ బాగానే ఉంది సార్. వర్షాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చే ఈ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లు అందించడం భరోసా కల్పించిందని లబ్ధిదారులు వెల్లడించారు. ఎవరో స్థలం ఇచ్చి అందరూ ఇల్లు కట్టుకుని ఉన్నామండి. ఊరికనే ఉన్నామండి, కరెంట్ బిల్లు కట్టుకుని. మాకు ఇక్కడ ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం. ప్రధానమంత్రి గారండి కేంద్రం కింద డబ్బులు ఇస్తున్నారండి, 1,80,000 ఇస్తారండి. మా డబ్బులు కూడా వేసుకుని మేమే సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉందండి. ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 1,80,000 రూపాయలు ఇస్తే ఆ డబ్బులు ఎట్టి ఇల్లు స్థలం ఇచ్చినారు కదండి, దాని మీద నా ఇల్లు కట్టుకుంటున్నానండి. సొంతంగా కానీ డబ్బులు వేసుకుని కట్టుకుంటున్నానండి. ఇప్పుడు వరకు వాసమేర కింద అమలాపురంలోని అపార్ట్మెంట్ కింద వాసమేర కింద ఉండేవారండి. అటు ఇటు ఏదో కష్టపడి సాకరీ పని చేసుకుని అలా బతుకుతున్నామండి. సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నామండి. సంతోషంగా ఉందండి. సొంత ఇంటి కళ నిజంగా మాకు నెరవేరడం అనేది మేము ఇప్పుడే 25 సంవత్సరాల నుంచి ప్రతి ప్రభుత్వంలో పెడుతున్నాం. ఈ ప్రభుత్వంలో రావడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. సొంత ఇంటి కళ అందరికీ, నిరుపేదలందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పించడం అనేది మాకు కూడా చాలా సంతోషకరంగా అనిపించింది. సొంత ఇల్లు నిర్మించుకోవాలన్న కల నెరవేరడం ప్రధానమంత్రి ఆవాస యోజనతో సాధ్యమైందని, అద్దె ఇళ్లలో బాడుగులు చెల్లించాల్సిన పరిస్థితుల నుంచి విముక్తి లభించిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 45 ఏళ్ల నుంచి కూడా మాకు సొంత ఇల్లు అనేది ఒక కళ అండి. ఆ కళ ఇప్పటివరకు కూడా ఎప్పుడూ నెరవేరలేదు. అలాగే ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన భాగంగా మాకు ఇక్కడ స్థలం కేటాయించబడి దాని నిమిత్తం డబ్బు కూడా ఇవ్వడం జరిగింది. అద్దెలు కట్టుకోలేక మాది చేనేత కుటుంబం అండి. అలాగే నాన్నగారు కూడా చాలా కష్టపడి సొంత ఇల్లు కలగానే చనిపోయారు. ఆయన చనిపోయి అలాగే స్థలం ఈరోజు మాకు ఇవ్వబట్టి మేము ఈ రోజున ఇలా ఇల్లు కట్టుకోవడం జరిగిందండి. నేను ఇప్పటివరకు అద్దెంట్లోనే ఉంటున్నాను. జగన్ గారు స్థలం రాయటం వల్ల మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆ యోజన పథకం కింద మాకు ఇల్లు కట్టుకున్నామండి. ఇంతవరకు కూడా అద్దెంట్లో ఉంటున్నాం. ఇప్పుడు అద్దెంట్లు పోయి మా సొంత ఇల్లు కళ మాకు నెరవేరుతుందండి. స్థలంలో ఇల్లు కట్టుకున్నాం మేము. మాకు హ్యాపీగా ఉంది. ఇల్లు మా సొంత ఇల్లు అంటే మేము కట్టుకున్నాం కాబట్టి 1,80,000 లోన్ వచ్చిందండి, హౌసింగ్ లోను. దానివల్ల మేము చాలా కొంచెం మాకు అమౌంట్ వరకు బాగుంది. మా పిల్లలతో మేము కలిపి సొంత ఇంట్లో బాగున్నామండి. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం పేదలకు గృహ వసతి కల్పించడంతో పాటు వారు ఆర్థికంగా జీవన ప్రమాణాల్ని మెరుగుపరుచుకునేందుకు దోహదపడుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. రాష్ట్రంలోని వైద్య విద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫీజుల్ని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య కళాశాలలో మొత్తం సీట్లలో 15% అఖిల భారత కోటాకు కేటాయిస్తారు. మిగిలిన వాటిని 3 విభాగాలుగా విభజించారు. వీటిని 50% జనరల్, 35% సెల్ఫ్ ఫైనాన్స్, 15% ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేయనున్నారు. జనరల్ విభాగంలో చేరిన అభ్యర్థులకు ఏడాదికి 15,000, సెల్ఫ్ ఫైనాన్స్ విభాగంలో 12 లక్షలు, ఎన్ఆర్ఐ విభాగంలో 20 లక్షల రూపాయల చొప్పున ఫీజులు నిర్ణయించారు. సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ సీట్ల
ద్వారా వచ్చే ఫీజుల్ని ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్లో డిపాజిట్ చేస్తారు. ఈ నిధులతో ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధి చేపడతారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ముస్లిం పెద్దలు మత గురువులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఉమ్మడి పౌరస్మృతి అంశంపై మత పెద్దలు ముఖ్యమంత్రికి వారి అభిప్రాయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమది బడుగు బలహీన వర్గాల మైనారిటీల ప్రభుత్వమని ఎలాంటి ఆందోళన భయాలకు గురి కావద్దని పేర్కొన్నారు. మైనారిటీల మనసు నొప్పించేలా ప్రభుత్వం వ్యవహరించదని స్పష్టం చేశారు. గోదావరికి ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో ధవళేశ్వరం బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. దీంతో 175 గేట్ల ద్వారా 1,30,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. రానున్న వారం రోజుల్లో గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరివాహక ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధికార యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు చర్యలకు అధికారులు ఉపక్రమించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా రాజమహేంద్రవరం ప్రతినిధి మూర్తి అందిస్తారు. ప్రాజెక్టు మీదుగా ధవళేశ్వరంకి ఈ వరద నీరంతా వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద అయితే 175 క్రష్ గేట్ల ద్వారా 130,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా ఈ గోదావరి వరద మీద ఆధారపడి ఉంటాయి. వరద అత్యధికంగా వస్తే ఈ కోనసీమలోని దాదాపు 58 లంక గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతానికి అయితే 130,000 క్యూసెక్ల వల్ల ఏ విధమైన ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా రానున్న వారం రోజుల్లో ఇది 5 లక్షల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తుండటంతో అటు లంక గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. ఎగువన కురుస్తున్న గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో ఎగువన కురుస్తున్న వర్షాలతో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం కూడా ఈ రైన్ఫాల్తో పాటు ఇన్ఫ్లోస్ను కూడా అంచనా వేస్తూ వస్తుంది. దీనికి అనుగుణంగానే అధికార యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటూ వస్తుంది. మూర్తి, దూరదర్శన్ న్యూస్, రాజమహేంద్రవరం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత చెప్పారు. కలెక్టరేట్లో సెంట్రల్ నియోజకవర్గ పురోగతిపై సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ ఢిల్లీ రావుతో కలిసి మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వనిత మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఇప్పటికే గుర్తించామన్నారు. అధికారులతో జిల్లా స్థాయి బృందాల్ని ఏర్పాటు చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ రివ్యూ కండక్ట్ చేయడం జరిగిందండి. కొంతమంది అధికారుల దగ్గర నుండి తెప్పించుకోవాల్సిన నివేదికలకు కూడా మేము వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. ఆ టైం బాండ్ పెట్టడంతో వాళ్ళు ఇన్ టైంలో వాళ్ళ నివేదికలు పంపించడంతో కూడా ఈ ప్రాసెస్ అనేది కొంచెం స్పీడప్ అవుతుంది. కనుక ఖచ్చితంగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇది పూర్తి ఎస్టిమేషన్స్ తో సహా వెళ్ళడం, ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి సమస్యని కూడా పరిష్కరించడానికి ఇది ఒక మంచి వేదికగా తీసుకుని ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా అందించాం. ఎప్పుడు కూడా మా ముందున్నటువంటి ప్రభుత్వం చేయలేనటువంటి పనులన్నీ కూడా చేసి చూపించడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఇంకా ఎక్కడైనా సరే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకుండా పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్ఛార్జి మినిస్టర్ గారి అధ్యక్షతన వారి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలోనూ రివ్యూ మీటింగ్ తీసుకుని ప్రతి నియోజకవర్గంలోనూ కొన్ని ఇంకా సమస్యలు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారో దాని దరిమిల్ల హోమ్ మినిస్టర్ గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యి ప్రజలకి మరింత ఉపయోగకరంగా పనిచేయడం జరుగుతుంది అని చెప్పని. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21న పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వెంకటగిరి వేదికగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం నిధుల్ని లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, ఎంపీ ఎం గురుమూర్తి, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించారన్నారు. ముఖ్యమంత్రి అయినారు. ఈరోజు రాష్ట్రం మన దేశానికి కూడా బీసీ ప్రధాని అయినాడు. కానీ బీసీని తన హృదయంలో చేర్చుకొని ఇటువంటి స్కీములు బీసీలకు వేస్తూ ఉన్నాడంటే బీసీ మహిళలు కానీ, బీసీ సోదరులు కానీ, బీసీ కులస్తులు అందరూ కూడా జగనన్నను ఒక ఆరాధదయంగా చూస్తూ ఉన్నారు. కారణం ఏమంటే ఈరోజు నవరత్నాలు మహిళా లోకానికి వాళ్ళ పేరు పైన పెట్టడం, మహిళలు కూడా రిజర్వేషన్ ఇచ్చి
మహిళా బానిసత్వాన్ని కూడా పారదోలినంత వ్యక్తి. బానిసత్వం అంటే వేరే రకం కాదు, నిరుద్యోగం కొనసాగించే కార్యక్రమం మన రామ్ కుమార్ గారు తీసుకున్నారు. పేదవాళ్ళకి పెన్నిదిగా పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిలో 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఉచితంగా పంపిణీ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నాయని శాసనసభ హామీల కమిటీ చైర్మన్ పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. బయట ప్రాంతాల ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపణలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం 13 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఇప్పటికే 5.5 కోట్లతో చెల్లపల్లి పామర్రు రహదారిని నిర్మించడం జరిగిందన్నారు. మరో 10 రోజుల్లో పామరు బస్టాండ్ ఆధునీకరణ పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. దాన్ని ఏదో ఒక విధంగా చెడగొట్టాలి, పేదలు ఇల్లు కట్టుకోకూడదు అని R5 జోన్లో ఇల్లు కట్టుకోకూడదని చెప్పి రైతుల్ని కోర్టుకు పంపించి ఇబ్బందులు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కుట్రలు చేస్తూ ఉన్నారు. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 50,793 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తే ఆ ఇళ్లు నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా అనుమతి తీసుకొస్తే ఆ ఇళ్ళు కట్టకూడదని చెప్పి ఈ విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేస్తే రాజధాని అయినా కానీ ప్రజలు ఉంటేనే రాజధాని, అన్ని వర్గాల ప్రజలు ఉండాలి. దోచిపెట్టాలని ఆలోచన చేశారో ఆ అనుకూలంగా ఉంటేనే రాజధాని అని ఆయన భావిస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమానికి చేస్తా ముందుకెళ్తా ఉన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పడినా, ఎవరు కలిసినా కానీ ప్రపంచ దేశాల అభివృద్ధిని కాంక్షించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఆదర్శప్రాయమని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి విన్సుషారెడ్డి ప్రశంసించారు. బ్రిక్స్ ఆఫ్రికా రాజకీయ పార్టీలు చర్చలు అంశంపై దక్షిణాఫ్రికాలో జరిగిన సదస్సులో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలైతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ ఆఫ్రికా సంబంధాల ప్రాముఖ్యతపై విన్సుషారెడ్డి ప్రసంగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రస్తావించారు. ఆఫ్రికాలో భవిష్యత్తులో భారత్ చేపట్టే కార్యకలాపాల్ని ఆమె వివరించారు. It's a huge potential market and accounting for 17% of the global population and expected to reach 25% by 2050. We, Indian government, recognize the crucial role of Africa's partnership in rising as global hub. And Africa is a resourceful nation, rich of oils, minerals, pulses, millets, leather, gold, and various metals. Scholarships are allotted to African students at premier institutes in India. And I want to say this, India has also announced 50 కేంద్ర ప్రభుత్వం అందించే నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విజయవాడలో ఆమె నిన్న మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ని అప్పుల పాలు చేస్తోందన్నారు. అధికారికంగా చేసే అప్పులకు తోడు అనధికారిక మార్గాల ద్వారా కూడా భారీ మొత్తంలో అప్పులు చేస్తోందని ఆరోపించారు. వివిధ మార్గాల్లో 4 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసినట్లు తెలిపారు. Today, if we look at the kind of debt burden that is on the state of Andhra Pradesh, within these 4 years, right from YSRCP coming to power to 18th of July 2023, the debt burden on the state is 10,77,006 crore rupees, is what has been officially brought as debt from through RBI. But the remaining, whatever is left, the remaining 4,74,000 and odd, is the unofficial debt which the government has made. Rests on the shoulders of the people of Andhra Pradesh. The roads are horrible, there is nothing that the state government is doing, but rather just to consolidate its so-called vote bank. We believe that YSRCP has brought in this debt and is trying to consolidate. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో నిన్న సాయంత్రం ఓ ఘటన చోటు చేసుకుంది. మహిళా పైలట్ ఆమె భర్త ఓ చిన్నారిని తమ ఇంట్లో పని మనిషిగా చేర్చుకుని చిత్రహింసలకు పాల్పడుతున్న వైనం వెలుగు చూసింది. 10 ఏళ్ల బాలికతో ఇంటి పనులు చేయిస్తూ గాయపరిచారు. స్థానికుల చొరవతో ఈ విషయం వెలుగు చూసింది. స్పందించిన పోలీసులు దంపతులపై ఐపీసీ సెక్షన్ కింద పలు కేసులు నమోదు చేశారు. గాయపడిన బాలికను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దంపతులిద్దరూ ఎయిర్లైన్స్ ఉద్యోగులు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో నిన్న 5 అనుమానిత ఉగ్రవాదుల్ని పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయన్నట్లు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ఈ 5 2017లో జరిగిన ఓ హత్యాకాండలో నిందితులుగా ఉన్నారన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.